ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం విధించిన చెత్త పన్నును తొలగించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా చెత్త పన్నును వసూలు చేయవద్దని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. త్వరలో కేబినెట్లో చెత్త పన్ను రద్దును ఆమోదిస్తామన్నారు. అలాగే గత ప్రభుత్వం నిర్వాహకం కారణంగా రాష్ట్రంలో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని, ఏడాదిలోగా ఈ చెత్తను తొలగించాలని మంత్రి నారాయణను ఆదేశించినట్లు చెప్పారు సీఎం చంద్రబాబు. 65 రోజుల్లో మొత్తం చెత్తంతా క్లీన్ చేసే బాధ్యత మీకు అప్పచెప్తున్నానని నారాయణ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాను. అంటే గడిచిన ప్రభుత్వం పేర్చిన చెత్త ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా మిగిలింది. మీకు కోపం రాలా? ఇంకా వాళ్ళు సిగ్గు లేకుండా రోడ్డు మీద మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఆ రోజు చెప్పా, ఎన్నికల కంటే ముందు చెత్త ప్రభుత్వం అని. చెత్త మీద పన్నేశారు గాని చెత్త మాత్రం తొలగించలేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే ఎంత చెత్త ప్రభుత్వం అంటే చెత్త తొలగించకుండా చెత్త మీద పన్నేసి కావాలని ఆ చెత్త తీసుకొచ్చి మన షాపుల ముందు వేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒక మాట చెప్పాను, చెత్త మీద ప్రభుత్వం వేయడం కరెక్ట్ కాదు. అందుకే ఈ రోజు అనౌన్స్ చేస్తున్నా, ఎక్కడ కూడా చెత్త మీద పన్నేయడానికి వీలు లేదు, రద్దు చేస్తున్నాం. ఈ రోజు నుంచి ఎక్కడ కలెక్ట్ చేయొద్దని మా మంత్రులకు వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నాను. నెక్స్ట్ కేబినెట్ లో పెట్టి అది కూడా ఆర్డర్స్ కూడా ఇష్యూ చేస్తాం. ఎక్కడ ఇది కలెక్ట్ చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం విధించిన చెత్త పన్నును తొలగించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా చెత్త పన్నును వసూలు చేయవద్దని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, సంబంధించినటువంటి అంశం పైన తీవ్ర స్థాయిలో వాగ్వివాదం వచ్చినటువంటి పరిస్థితి ఉంది. చెత్త పన్నుకు వ్యతిరేకంగా భారీ ఎత్తున ఉద్యమం కూడా చేసినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ చెత్త పన్నుకు సంబంధించినటువంటి అంశం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. అందులో భాగంగానే ఈరోజు కృష్ణా జిల్లాలో జరిగినటువంటి బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని మచిలీపట్నం గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి చెత్త పన్ను రద్దు ప్రకటించారు. వచ్చే కేబినెట్ లో నిర్ణయం ఆమోదం కూడా జరుపుతుందని చెప్పి కూడా ఆయన ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇస్తామని కూడా సీఎం ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. చెత్త పన్ను రద్దు, అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం తరఫున ఆయన ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే చెత్త పన్నుకు సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా మారింది. ప్రజలకు సంబంధించి సామాన్య మధ్యతరగతి వాళ్ళ దగ్గర నుంచి వ్యాపారస్తుల వరకు కూడా చెత్త పన్నుకు సంబంధించినటువంటి అంశం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. గతంలో కూటమి ప్రభుత్వం రాకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చెత్త పన్నుకు సంబంధించినటువంటి అంశం పైన పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది చెత్త పన్ను వేసినటువంటి ప్రభుత్వం చెత్త ప్రభుత్వం అని చెప్పి కూడా స్వయంగా చంద్రబాబు ప్రకటన చేశారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క ఎన్నికల హామీని అమలు చేస్తూ వస్తున్నటువంటి క్రమంలో చెత్త పన్నుకు సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి స్వయంగా స్వచ్ఛతా హీ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి స్వయంగా ఈ ప్రకటన చేయడం, త్వరలోనే ఇది పూర్తి స్థాయిలో అది అమల్లోకి వస్తుంది. కేబినెట్ నిర్ణయం తీసుకోవాలి. కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వం అధికారికంగా చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లుగా ఉత్తర్వులు ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ హరీష్.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం విధించిన చెత్త పన్నును తొలగించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా చెత్త పన్నును వసూలు చేయవద్దని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. త్వరలో కేబినెట్లో చెత్త పన్ను రద్దును ఆమోదిస్తామన్నారు. గత ప్రభుత్వం నిర్వాహకం కారణంగా రాష్ట్రంలోని 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని తెలిపారు. ఏడాదిలోగా ఈ చెత్తను తొలగించాలని మంత్రి నారాయణను ఆదేశించినట్లుగా చంద్రబాబు చెప్పారు. ఇదే సభలో కొన్ని కీలక ప్రకటనలు చేశారు చంద్రబాబు. మీద ప్రభుత్వం వేయడం కరెక్ట్ కాదు. మా వాళ్ళకు ఒకటే చెప్పారు, అన్ని దిక్కల్లో ఈ నేరస్తులుండే ఈ రాష్ట్రంలో మనం టెక్నాలజీ తప్ప ఇంకొక మార్గం లేదు. అన్ని దిక్కల్లా సీసీటీవీ కెమెరాలు పెడదాం, మీటింగ్లు ఉంటే కూడా డ్రోన్లు పెడదాం, జాతరలు వచ్చినా డ్రోన్ పెడదాం. ఎవడైనా కానీ తోక తిప్పితే తోక కట్ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. నా ఆడబిడ్డలకు ఈ కష్టాలు ఉండడానికి వీలు లేదు. నా తల్లి పడిన బాధ నా ఆడబిడ్డలు పడడానికి వీలు లేదని దీపం పెట్టాను. ఇంటింటికి పిలిచి దీపం కనెక్షన్ ఇచ్చాను. అవునా కాదా తల్లి? అయినా మర్చిపోయారు కదా. అప్పుడప్పుడు మర్చిపోతున్నారు. మర్చిపోయినప్పుడు భూతం వస్తా ఉంది. మళ్ళా ఆ భూతాన్ని వదిలించుకోవడానికి మళ్ళీ వస్తున్నాం. ఈ రోజు మళ్ళా హామీ ఇస్తున్నాం. దీపావళి నుంచి రేట్లు పెరిగాయి కాబట్టి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దీపం నేనే పెట్టాను, గ్యాస్ నేనే ఇచ్చాను. మళ్ళీ ఈ రోజు ఉచితంగా నేనే ఇస్తున్నానంటే అది నా ఆడబిడ్డలకు నా మీదుండే ప్రేమ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ ఇస్తాం.